సమ్మక్క సారక్క జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర తెలంగాణలోని మేడారంలో జరుగుతుంది. ఇది ఇండియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ. దాదాపుగా ఈ జాతరకు ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రజలే కాదు, విదేశాల నుండి కూడా భక్తులు వస్తారు. అయితే ఇండియాలో కుంభమేళ తర్వాత అంతలా మళ్ళీ భక్తులు హాజరయ్యే జాతర ఇది. దాదాపు 10 కోట్ల మంది భక్తులు వచ్చి ఈ సమ్మక్క సారక్కని దర్శించుకుంటారు. అంతలా వీరిని ప్రజలు అభిమానిస్తారు, పూజిస్తారు. అయితే ఈ మేడారం సమ్మక్క సారక్క అనే వీరు అసలు వీరి విశిష్టత ఏంటి, ప్రజలు ఎందుకని వీరిని ఇంతలా ఆదరిస్తున్నారు, అలాగే వీరిద్దరి పుట్టుక మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, అలాగే ఈ జాతరని ఎప్పుడు ఎలా మొదటగా జరిపారు, ఇప్పటికీ సమ్మక్క మేడారంలోని ఆ గుట్టపైనే అదృశ్యమై ఉందా అనే అనేక విషయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఫుల్ గా చూడండి. అలాగే మీలో ఎంతమంది ఈ జాతరకి వెళ్లారో వీడియోని లైక్ చేసి కామెంట్ లో చెప్పండి. మొదటగా ఈ సమ్మక్క సారక్క ఎవరంటే వీరిద్దరూ తల్లి కూతుర్లు. సమ్మక్క తల్లి, ఆమె కూతురు సారక్క. వీరు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని ఒక గిరిజన జాతికి చెందినవారు. ఈ సమ్మక్క సారక్క అనేవారు ఇప్పటి కాలం వారు కాదు, సుమారు 600 ఏళ్లకి పైగా సంవత్సరాల కింద జీవించిన వారు. అయితే అసలు వీరి కథ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలించేవారు. అదే సమయంలో ములుగు మండల ప్రాంతంలోని ఈ గిరిజన ప్రజలు ఒక కుటుంబంగా అందరూ కలిసి జీవించేవారు. ఈ గిరిజన ప్రజలకి పెద్ద అనగా దొరగా గిరిజనులలో ఒకరైన మేడరాజు ఉండేవారు. అయితే ఈ మేడరాజు ఎప్పటిలాగే తన మనుషులతో కలిసి వేటకి అడవిలోకి వెళ్తాడు. అయితే ఆ రోజు ఒక పాము పుట్ట మీద ఒక చిన్న పసిపాప ఏడుస్తూ కనిపించింది. అలాగే ఆ పాప చుట్టూ పులులు, సింహాలు రక్షణగా చుట్టూ కాపలా కాస్తున్నాయి. దీనిని చూసి ఆ రాజు అలాగే వారంతా ఆశ్చర్యపోయి ఆ పాప మామూలు పాప కాదు, ఆమె దైవం యొక్క కానుక అనుకొని ఆ దేవుడే ఆ పాపను తమకు ఇచ్చాడు అనుకొని ఆ పాపను తీసుకొని ఆ రాజు తమ గూడానికి వెళ్తాడు. ఆ పాపకి సమ్మక్క అనే పేరును పెట్టి మేడరాజు దొర కుటుంబం సొంత తల్లిదండ్రులుగా అయ్యి ఆ సమ్మక్కను వారే పెంచుకున్నారు. అయితే ఎప్పుడైతే సమ్మక్క వారి ప్రాంతంలోకి అడుగు పెట్టిందో ఆ ప్రాంతంలో కరువు గాని సమస్యలు గాని అన్నీ తగ్గిపోయాయి. అంతేకాదు సమ్మక్క చేతితో ఆకుపసరు ఇస్తే ఎవరికైనా ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేది. ఇక సమ్మక్క పెరిగి యుక్త వయసు వచ్చాక తన వరుసకు మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి సమ్మక్కను పెళ్లి చేశారు. ఇలా వీరిద్దరికి పెళ్లి తర్వాత 3 సంతానంగా పుట్టారు. వారిలో 2 ఆడపిల్లలైన సారక్క మరియు నాగులమ్మ, ఇక మగపిల్లాడైన చెంపన్న. అయితే ఇక్కడ మీరొకటి గమనించండి, సమ్మక్క తండ్రి పేరు మేడరాజు, ఆయన పులవాస అనే ప్రాంతానికి కోయరాజు. పెళ్లికి ముందు వరకు సమ్మక్క తన తండ్రి వద్దే పెరిగింది. సమ్మక్కను వీరి చుట్టాలలో ఒకరైన పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈయన మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరాజు. పెళ్లి జరిగిన తర్వాత నుంచి సమ్మక్క ఇక్కడే మేడారంలో జీవిస్తుంది. ఇలా సమ్మక్క జీవితం కొంతకాలం సుఖంగా గడిచిపోతుండగా ఒకరోజు హఠాత్తుగా తన తండ్రి మేడరాజు వీరి దగ్గరికి అనగా మేడారం పారిపోయి తలదాచుకున్నాడు. దీనికి గల కారణం అప్పటి కాకతీయ మొదటి రాజు తన రాజ్యాన్ని మరింత పెంచాలని ఉద్దేశంతో మేడరాజు పాలిస్తున్న ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమించేందుకు వారిపైన యుద్ధానికి దిగాడు. దాంతో మేడరాజు వారి దాటికి తట్టుకోలేక తిరిగి తన కూతురు ఉంటున్న మేడారానికి పారిపోయి అక్కడికి వచ్చి రహస్యంగా ఉంటున్నాడు. ఇక సమ్మక్క భర్త అదే మేడారం కోయరాజైన పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ తన ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. వీరి ప్రాంతంలోని అందరూ కాకతీయులకు ప్రతిమాసం కప్పం కడుతుంటారు. కప్పం అనగా శిస్తు. కానీ ఈసారి అనుకోకుండా 3 సంవత్సరాలుగా కరువులు రావడం వలన వారికి కప్పాన్ని కట్టలేకపోయాడు. దీంతో కాకతీయ రాజులు తమకు కప్పం కట్టలేదు, అలాగే మేడరాజుకు కూడా మీ ప్రాంతంలో ఆశ్రయం కల్పించావు కనుక మీరు రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నారు అని ఆగ్రహానికి గురయి పగిడిద్దరాజును అణిచివేసేందుకు అతని రాజ్యం పైన కాకతీయ రాజు దండెత్తాడు. కానీ ఇక్కడ నిజానికి కాకతీయ రాజును ఎదుర్కోవడానికి బలం కాని బల్గం కాని కావలసిన ఆయుధాలు గాని పగిడిద్దరాజు వద్ద లేవు. కానీ అయినా కానీ వారికి లొంగి వారి కింద చెప్పులా బ్రతకడానికి సిద్ధంగా లేక పగిడిద్దరాజు అలాగే కోయజాతి ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు. పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న వీరంతా కూడా వారి ఆయుధాలతో కాస్త బలగాలను తీసుకుని అందరూ కలిసి వేర్వేరు చోట్ల యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తీరా యుద్ధం సమయం రానే వచ్చింది. అవతలి వైపు కాకతీయ సైన్యం వేలాదిగా బలమైన ఆయుధాలతో, గుర్రాలతో, ఏనుగులతో వస్తుండగా ఇవతలి వైపు మాత్రం ఈ మేడారం కోయ ప్రజలు అంతా వందల సంఖ్యల్లోనే ఉండి కేవలం వారి దగ్గర ఉన్న విల్లులు, బాణాలు, మొండికత్తులతో యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో వీరి ప్రాణాలని కోల్పోతామని తెలిసి కూడా కోయ ప్రజలు ఏమాత్రం కూడా వెనుకడుగును వేయలేదు. భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. కానీ వేల సంఖ్యలో ఉన్న కాకతీయుల సైన్యాన్ని వీరు ఎదుర్కొనలేక ఎంతో మంది అమాయపు కోయ ప్రజలు చనిపోయారు. మరికొంత సమయం తర్వాత ఈ మేడారం కోయరాజు, పగిడిద్దరాజు అలాగే సారాలమ్మ, నాగులమ్మ వీరంతా కూడా యుద్ధంలో చనిపోయారు. వీరందరి మరణ వార్త విన్న జంపన్న కూడా ఈ అవమానాన్ని
అవమానాన్ని తట్టుకోలేక తన ప్రాణాలని కాకతీయుల చేతిలో పోవడాన్ని ఇష్టపడలేక అక్కడే దగ్గరలో ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి తన ప్రాణాలని వదులుకున్నాడు. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంపెంగ వాగుని జంపన్న వాగుగా పిలవడం మొదలైంది. తమ కుటుంబంలోని వారంతా చనిపోయారని తెలుసుకున్న సమ్మక్క ఏమాత్రం వెనుదిరగక ఒక శక్తివంతమైన కాళీమాతగా విజృంభించి శత్రువులని చీల్చి చెండాడుతుంది. ఇలా కాకతీయ సైన్యంతో యుద్ధం చేస్తుండగా వెనుక నుంచి ఒక సైనికుడు దొంగసాటున వచ్చి సమ్మక్కని వెన్నుపోటు పొడుస్తాడు. దీంతో సమ్మక్క ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అలా రక్తం కారుతుండగా ఆమె దగ్గరలో ఉన్న చిలకల గుట్టపైకి వెళ్లుతుంది. గాయాల పాలైన సమ్మక్కను వెతుక్కుంటూ గూడెంవాసులు అడవిలోకి వెళ్ళగా ఆ గుట్టపైన ఉన్న నెమలినార చెట్టు కింద గుట్ట దగ్గర కుంకుమ బర్ని కనిపిస్తుంది. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇదే గుట్టపై ఇదే స్థానంలో సమ్మక్క పుట్టింది. నేడు అదే స్థానంలో ఒక కుంకుమ బర్నీలాగా మారి అదృశ్యమైపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన గిరిజన ప్రజలకి ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపించాయి. అవేంటంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని, ఇక్కడ 2 గద్దెలు కట్టించి 2 ఏళ్లకొకసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తాననే మాటలు ఆకాశం నుంచి వినిపించాయి. ఈ మాటలు విన్న గిరిజనులు ఈ మాటలనేవి అమ్మ ఆదేశంగా భావించారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు కూడా ఇక సమ్మక్క భక్తునిగా మారిపోయి గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి ఎక్కడైతే సమ్మక్క ఒక కుంకుమ భరిణిగా మారిపోయిందో అదే చోట 2 గద్దెలను కట్టించి 2 ఏళ్లకొకసారి ఉత్సవాలు అనగా జాతరను నిర్వహించడం ప్రారంభించాడు. అలా ఈ సమ్మక్క సారక్క జాతర అనేది మేడారంలో ప్రారంభమై నేటికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున చిలకల గుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరిణి రూపంలో తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి జాతర జరుపుతారు. ఈ మేడారం జాతర అనేది మొత్తం 4 రోజులు జరుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుండి సారాలమ్మను గద్దెకు తీసుకువస్తారు. 2వ రోజు చిలకల గుట్ట నుండి కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దె మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. ఇలా ఈ దేవతలను గద్దెలపైన ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకాలతో ఊగిపోతారు. ఇక 3వ రోజు అమ్మవార్లిద్దరూ అనగా సమ్మక్క సారక్క గద్దెపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ఇక 4వ రోజు సాయంత్రానికి వీరికి ఆవాహనం పలికి దేవతలిద్దరిని తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఇక ఇక్కడి పూజలను గిరిజనులే పూజారులుగా మారి పూజలు చేయడం అనేది ఇక్కడ వంశపార్యంగా వస్తున్న ప్రత్యేకత. అలాగే ఈ జాతరలో అమ్మవార్లకి బంగారంగా బెల్లాన్ని సమర్పించుకొని వారి కోరికలను తీర్చమని వేడుకుంటారు. ఈ 4 రోజులు జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కులమతాలకు అతీతంగా వస్తారు. ఇక జాతర వాతావరణం అనేది 10 రోజుల ముందుగానే ప్రారంభమై పూజలు మొదలవుతాయి. భక్తులంతా ముందుగా ఊరి పొలిమేరున ఉన్న జంపన్న వాగులో స్నానం చేసి జంపన్నను దర్శించుకొని ఆ తర్వాత సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి వెళ్తారు. ఇలా అమ్మవార్లని దర్శించుకోవడంతో ఈ జాతర ఇలా 4 రోజులు అద్భుతంగా జరుగుతుంది. ఇక రీసెంట్ గా ఈ జాతర అనేది ఈ 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం భక్తులు ఇంకా అధిక సంఖ్యలో వస్తారని అధికారులు ముందుగానే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మేడారం జాతరలో జరిగే భక్తుల రద్దీ మరే జాతరలో అంతగా ఉండదు. అందుకే ప్రతిసారి ప్రభుత్వం దాదాపు 15,000 మంది మగ పోలీసుల్ని 2,000 మంది ఆడ పోలీసు వారిని ఇక్కడ రక్షణగా ఉంచుతారు. ఇది మేడారం జాతర యొక్క పూర్తి చరిత్ర. ఫ్రెండ్స్, మీకొక చిన్న క్వశ్చన్, మీలో ఎంతమంది మేడారం వెళ్లారు అయితే కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.